రాష్ట్రంలోని మసీదులలోని ఇమాంల మౌజాన్లకు గౌరవ వేతనం కొనసాగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ బనగానపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ సోదరులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో 5,000 ఆదాయం లేని మసీదులోని ఇమాంల వేతనాన్ని 10,000, మౌజన్ల వేతనాన్ని 5,000 చొప్పున కొనసాగిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రిని శాలువతో సన్మానించారు. సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మౌజం ఇమాంలకు నిలిచిపోయిన గౌరవ వేతనం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో నేడు 6 నెలలకు సంబంధించి 45 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మౌజం ఇమాంల తరపున మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కష్టకాలంలో మౌజర్ ఇమాంలను ఆదుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ముస్లిం మైనార్టీ నాయకులు, పట్టణ ఉప సర్పంచ్ బురనుద్దీన్, రోషన్ అహ్మద్ హుస్సేన్, ఎస్ఎండి రఫీ, అడ్వకేట్ ఎన్ మహబూబ్ బాషా, జాఫర్ హుస్సేన్లు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. జగది కూడా మీరు అనవసరంగా పెట్టి ఊకే చేసుకుని అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ రాష్ట్ర మైనార్టీ ప్రజలందరూ కూడా లేదు, చంద్రబాబుతోనే సాధ్యం, ఏది చేయాలన్నా మైనార్టీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే అవుతుంది. కుల మతాలకు అతీతంగా ప్రేమించబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు, మేమంతా ఒకటే కుటుంబం మాది అని చెప్పి ఉద్దేశంగా ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు మైనార్టీ సోదరులందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. నిన్న 2024 ఎన్నికలలో కూడా రాష్ట్రంలో అత్యధిక భాగమంతా కూడా మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి రావడానికి కారకంలో వారు కూడా ఒక ముఖ్య భాగం. అందులో భాగంగా మళ్ళీ ఏదైతే మౌజన్లు ముజాములు ఉన్నటువంటి వారికి ఆ యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజలకు, కానీ అక్కడ వచ్చినటువంటి సందేశం ఇస్తూ ఆ మసీదులలో కేవలం వారికి ఏ ఆదాయాలు లేవు, ఆ కుటుంబాలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉద్యమంతో మౌజన్లకు వీళ్ళకంతా 6 నెలల జీతం కూడా మేము ఇస్తామని చెప్పాం. వాళ్ళకి ఇవ్వవలసిన ఏమంటాం, ఇది గౌరవ వేతనం, పేష్వాం మౌజంలకు గౌరవ వేతనం కింద ఇస్తామనేటివి 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రమంతా ఇస్తున్నటువంటి సందర్భంగా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలిపారు మా వారి సోదరులందరూ. భవిష్యత్తులో కూడా ఇప్పటికే బనగానపల్లిలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక షాదీఖానాన్ని కూడా వేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడైనా మసీదులకు సంబంధించి కొన్ని 2-3 చోట్ల, కొండపేటలో ఏ మసీదు అది ఏకమా మసీద్ దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి మౌజన్లకు సదుపాయం లేదు, వాళ్ళు ఉండడానికి ఆదాయం కూడా లేవంటే అక్కడ కూడా దాదాపు 15 లక్షలు పెట్టి రూములు కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడైనా నాకు ఇక్కడ బనగానపల్లిలో మసీదులకు కానీ ఎక్కడైనా వారు నా వసతులు లేకపోతే వాటిని కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకొని చేస్తాము, అన్ని వర్గాల ప్రజలు చేస్తామని చెప్పి ఇక్కడ నన్ను సన్మానించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. इंशाल्लाह आइंदा भी फ्यूचर में भी क्या है, इमामों को हो, मुअज्जिनों को, मदरसे को हो या मस्जिदों को हो, कब्रिस्तानों को हो, दरगाहों को हो, क्या भी परेशानी आ जाए अन्ना का दरवाज़ा खुला रहता। कभी भी आओ, बच्चा हो, बड़ा हो, बूढ़ा भी आ जाओ, अन्ना दरवाज़ा हमेशा खुला रहता। गले मुसलमान बोले तो अन्ना गौजू बिठा लेता अन्ना को। जिस तरह हमें मदद का अन्ना को वोटादार को जीते, फ्यूचर में भी क्या है, हमारा बनगानपल्ली बने पूरे नियोजक वर्ग नहीं, पूरा आंध्र प्रदेश को भी अन्ना रोड रवाना शाखा मंत्री है। पूरे रोड अलहमदिल्ला अच्छा करें। बिहार को जाता है तो अन्ना दिखता था गाड़ी पर खाली हाथ हले तो अन्ना वो काम से हाथ हलाता मेरे को। कई मरतबा ऐसा हुआ, रोड में वो जाते हैं तो अन्ना बिहार को हाथ हिला, कितनी बार ऐसे हुआ मेरे साथ भी। अब खेड़े गाँव में बिहार में जाता है तो मट्टी रोडा, गलीज रोडा, नाले रहते थे। अल्हम्दुलिल्लाह अन्ना आने के बाद क्या है, रोडा भी साफ हो गई, मुसलमानों की तमाम मुश्किलात भी हल हो जाती। और अन्ना भी क्या है वादा करे हैं, बहरानपल्ली नियोजक वर्ग में जितने ही मस्जिदा हैं, जितने इमाम हैं, मुअज्जिन